జీవితం ఒక సమస్య కాదు, అదొక అద్భుతమైన అవకాశం. కానీ మనం మాత్రం ఈ నిజాన్ని పూర్తిగా మర్చిపోయి బ్రతుకుని ఒక భారంగా మార్చేసుకున్నాము. పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకోండి. ఎందుకంత సీరియస్నెస్? ఏదో పెద్ద యుద్ధానికి వెళ్తున్నట్లు, ప్రపంచం మొత్తం మీ భుజాల మీదే ఉన్నట్లు ఎందుకంత ఒత్తిడి? చాలా మంది అనుకుంటారు సీరియస్ గా ఉంటేనే లైఫ్ లో ఏదో సాధిస్తామని, బాధ్యతగా ఉన్నామని. కానీ నిజానికి ఈ అతి సీరియస్నెస్ అనేది ఒక మానసిక వ్యాధి. మనం నవ్వడం మర్చిపోయాము, తుల్యంతలు వేయడం మర్చిపోయాము, మన చుట్టూ ఉన్న చిన్న చిన్న అద్భుతాలను కూడా ఒక పనిలాగా చూస్తున్నాము. ప్రేమించటం ఒక పని, పిల్లలతో గడపడం ఒక బాధ్యత, చివరికి ప్రశాంతంగా ఊపిరి తీసుకోవడం కూడా ఒక టాస్క్ అయిపోయింది. మీరు గమనించారో లేదో, మన సమాజంలో ఎవరైనా గట్టిగా నవ్వుతుంటే ఏంటంత పిచ్చి నవ్వు అని చెప్పేసి అడుగుతారు. అదే ఎవరైనా ఏడుస్తూనో ముఖం మార్చుకొని కూర్చుంటే మాత్రం అయ్యో పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పేసి జాలి చూపిస్తాము. అంటే మనం దుఃఖాన్ని గౌరవిస్తున్నాము, ఆనందాన్ని అనుమానిస్తున్నాము. జీవితాన్ని ఒక ఉత్సవంలా కాకుండా ఒక శిక్షలా అనుభవిస్తున్నాము. ఇదే మనందరి జీవితాల్లో ఉన్న అతి పెద్ద సమస్య. దుఃఖంలో ఏ అర్థం లేదు, కానీ మనం ఆ వ్యర్థమైన దుఃఖానికి అలవాటు పడిపోయాము. ఈ సీరియస్నెస్ మనలోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు మన జీవితాన్ని ఇంత భారంగా భావిస్తున్నాము? దీనికి కారణం మనకు చిన్నప్పటి నుంచి నేర్పించిన తప్పుడు పద్ధతులు. లైఫ్ అంటే కాంపిటీషన్, నువ్వు సీరియస్ గా లేకపోతే వెనకబడిపోతావు. జీవితం అంటే ఆటపాటలు కాదు. ఇలాంటి మాటలతో మనలోని సహజమైన ఉత్సాహాన్ని చంపేశారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ సీరియస్నెస్ మీలో క్రియేటివిటీని మెల్లమెల్లగా చంపేస్తుంది. ఒక భయపడిన మనసు లేదా ఒక ఒత్తిడితో ఉన్న మెదడు ఎప్పుడు కొత్తగా ఆలోచించలేదు. ఎందుకంటే సీరియస్నెస్ అంటేనే ఒక సంఖ్యలు వేసుకున్న స్థితి. మనం రేపటి గురించి ఆలోచిస్తూ ఇవాల్టిని చంపేస్తున్నాము. నిన్న జరిగిన తప్పుల గురించి బాధపడుతూ ఇప్పుడు మన ముందున్న అవకాశాన్ని వదిలేస్తున్నాము. మనం దుఃఖంలో ఉండటానికి అలవాటు పడిపోవడానికి మరో కారణం మన ఈగో. మనం బాధితులుగా ఉంటే నలుగురు నుంచి అటెన్షన్ వస్తుందని ఆశిస్తాము, కానీ ఆనందంగా ఉంటే ఎవరూ పట్టించుకోరు. అందుకే మన మనసు తెలియకుండానే విచారాన్ని ప్రేమిస్తుంది. మన అంచనాలు, మన కోరికలు, ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం, ఇవన్నీ కలిసి మనల్ని ఒక విష వలయంలో పడేస్తున్నాయి. ఓషో గారు చెప్పినట్లు మనం బయట వస్తువుల్లో ఆనందం వెతుకుతున్నాం, కానీ లోపలున్న అమూల్యమైన ప్రాణశక్తి గమనించడం లేదు. జీవితం ప్రవహిస్తూనే ఉంది, కానీ మనిషి మాత్రం ఒకే చోట ఆగిపోయి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ దుఃఖాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటున్నాడు. మరి ఈ సీరియస్ నుంచి బయటపడి జీవితాన్ని ఒక వేడుకలా ఎలా మార్చుకోవాలి? దీనికి ఓషో గారు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించారు. అదే జోర్బాద బుద్ధ కాన్సెప్ట్. జోర్బా అంటే ఈ ప్రపంచంలోని సుఖాలని, ఆనందాలని, భోజనాన్ని, సంగీతాన్ని మనసారా ఆస్వాదించే వ్యక్తి. బుద్ధుడంటే లోపల నిశ్చలంగా సాక్షిగా ఉండే జ్ఞాని. మీరు ఈ ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోనవసరం లేదు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆనందాన్ని వెతకండి. మీరు స్నానం చేస్తుంటే ఆ నీటి స్పర్శని అనుభవించండి. అన్నం తింటుంటే ఆ రుచిని ఆస్వాదించండి. కేవలం బతకడం కోసం బతకకండి, అనుభవించడం కోసం బతకండి. లౌకికమైన పనులు చేస్తూనే లోపల మాత్రం వాటికి అంటుకోకుండా ఒక సాక్షిగా ఉండడం నేర్చుకోవాలి. దుఃఖం వచ్చినప్పుడు దాన్ని ఒక అతిథిలా చూడండి. అది వస్తుంది, వెళ్ళిపోతుంది, కానీ మీరు ఆ దుఃఖమే నేను అని అనుకోకండి. నవ్వు అనేది ఒక మెడిటేషన్. రోజు కనీసం 5 నిమిషాలు ఏ కారణం లేకపోయినా మనసారా నవ్వండి. నవ్వుతున్నప్పుడు మీలో ఎటువంటి అహంకారం ఉండదు, కేవలం స్వచ్ఛమైన శక్తి మాత్రమే ఉంటుంది. జీవితం పట్ల మీకున్న దృక్పథాన్ని మార్చుకోండి. ఇది ఒక పోరాటం కాదు, ఇది ఒక నృత్యం. మీరు ఎంతగా ఈ జీవితంతో కలిసి నృత్యం చేస్తే సమస్యలు అంత చిన్నవిగా కనిపిస్తాయి. సీరియస్ గా ఉండడం మానేసి సిన్సియర్ గా ఉండడం నేర్చుకోండి. పనిని ఇష్టంతో చేయండి, కానీ దాన్ని మీ మీద భారంలా మోయకండి. అలా ప్రశాంతంగా ఉండాలంటే ఒకే ఒక సూత్రం: సెలబ్రేట్ యువర్ లైఫ్. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక వేడుకలా చేసుకోండి. పొద్దున్నే సూర్యోదయాన్ని చూడండి, ఒక పువ్వు వికసించటం, స్నేహితుడితో మాట్లాడటం, ఇవన్నీ చిన్న విషయాలు కావు. ఇవే అసలైన జీవితం. మీరు చేసే పని ఏదైనా సరే, అది ఆఫీస్ వర్క్ కావచ్చు, ఇంట్లో పని కావచ్చు, అందులో మీ ప్రాణాన్ని పెట్టండి. నవ్వుతూ పని చేయండి. నవ్వుతున్న మనిషి పనిని వేగంగా, నాణ్యంగా చేయగలడు. అదే విసుగుతో సీరియస్ గా చేసే మనిషి తనని తాను హింసించుకోవడమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా ఇబ్బంది పెడతాడు. గుర్తుంచుకోండి, మీరు దుఃఖంలో ఉంటే ఈ ప్రపంచానికి మీరు ఇచ్చేది ఏమీ ఉండదు, కానీ మీరు ఆనందంగా ఉంటే ఆ శక్తి మీ చుట్టూ ఉన్న వారికి కూడా చేరుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.